అతడు వజ్రభైరవుడు, బుద్ధుడి యొక్క అంశగా, బుద్ధుడి యొక్క రూపంగా వజ్రభైరవుడి యొక్క మంత్రాన్ని చేసేవాడు. వజ్రపాణి భైరవుడు బయటకు వచ్చాడు, వెళ్తున్నాడు. కొన్ని మైళ్ళు నడిచిన తర్వాత ఒక శ్మశానం వచ్చింది. ఊరి పక్కన ఉన్న శ్మశానం ఊరుకు చాలా దూరంగా ఉంది. ఆ శ్మశానంలో కూర్చున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. అతడికి ఇంకో మంత్రం వినిపించటం మొదలుపెట్టింది. వజ్రభైరవుడు స్వయంగా చెబుతున్నట్లున్నాడు. వజ్రభైరవుడు వజ్రభైరవీ మంత్రం చెప్పాడు. వజ్రయోగిని అని అంటారు. చిన్నమస్త వజ్రవైరోచిని అని ఆ దేవత పేరు. ఈ చిన్నమస్తను ఆదియుగములలో మొట్టమొదట ఉపాసించినటువంటి వాడు హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుల కథ మనకు భాగవతంలో తెలుసు. హిరణ్యాక్షుడిని ఆదివరాహమూర్తి, హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వచ్చి సంహరించారు. అది పురాణాలలో ఉన్నది. కానీ తంత్రగ్రంథాలలో హిరణ్యాక్షుడు చిన్నమస్తను ఉపాసించినట్లుగా కనిపిస్తుంది. చిన్నమస్తను ఉపాసించాడు అతడు. దేవత సాక్షాత్కరించింది. ముందు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. అమరత్వాన్ని కోరాడు, ఆయన ఇవ్వలేదు. ఇంకేదో కోరిన వరాలన్నీ ఇచ్చాడు, పరాక్రమము, శక్తులు అన్నీ ఇచ్చాడు. సంతృప్తి పడక ఇతడు వజ్రేశ్వరి చిన్నమస్తను గురించి తపస్సు చేశాడు. ఆమె కనిపించింది. ఏమిరా నాయనా, నన్ను ఎందుకు పిలిచావు? నన్ను గురించి ఎందుకు తపస్సు చేశావు? అమ్మా, నాకు అమరత్వం కావాలి. అమరత్వం ఇవ్వటానికి వీల్లేదని నీకు బ్రహ్మదేవుడు చెప్పాడు కదటయ్యా. సరే తల్లి, కానీ నాకొక్క వరం ఇవ్వు, చెప్పు. నువ్వు తప్ప నన్ను ఈ ప్రపంచంలో ఎవరూ చంపకూడదు. తథాస్తు. అమ్మా, నువ్వు కూడా చంపకూడదు. నువ్వు కూడా చంపకూడదు. తథాస్తు. ఇంకా వాడికి సాగు లేదని అనుకుంటున్నాడు వాడు. పరమేశ్వరితోటి, పరమేశ్వరి నువ్వు నన్ను చంపకూడదు, నువ్వు తప్ప ఇంకెవరూ చంపకూడదు. రెండింటికి తథాస్తు అన్నది ఆవిడ అదృశ్యమైపోయింది. ఇంక వీడిని చంపాలా? వీడు ఎట్లా చంపటం అని అంటే, ఆమె బౌద్ధ సంప్రదాయంలో ఈ వజ్రశక్తికి, వజ్రేశ్వరికి వారాహి అని పేరు. వజ్ర వారాహి అని అంటారు. వారాహి అంటే, వరాహం అంటే పంది. ఆ దేవత వారాహి ముఖం కలిగి ఉంటుంది. కానీ ఆమెకు చిన్నమస్త అంటే అసలు శిరస్సే ఉండదు. ఆ దేవత ఎట్లా ఉంటుందనంటే, రతి మన్మధుల మీద నిల్చొని ఉంటుంది. ఒక పక్క వర్ణిని, ఒక పక్క డాకిని ఉంటారు. ఆమె తల ఖండించబడి తన శిరస్సును తానే ఖండించుకొని ఉంటుంది. దాంట్లో నుండి 3 రక్తధారలు వస్తుంటాయి. మధ్య రక్తధారను ఖండించబడిన తన శిరస్సును తాను చేతిలో ధరించి దాంతో మధ్య రక్తధారను తాగుతూ ఉంటుంది. మిగతా 2 రక్తధారలను 2 చెలికత్తెలు తాగుతూ ఉంటారు. అలాంటి దేవత అవసరమైనప్పుడు ఆమె సౌందర్యవతి అయినటువంటి స్త్రీగా భాషిస్తుంది. ఇంద్రాణి అని అంటారు. వజ్ర వైరోచిని. విరోచనుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుని యొక్క భార్య, ఇంద్రుని యొక్క శక్తి. ద డాన్సింగ్ ఏంజల్ ఇన్ ది స్కైస్ అన్నాడు బౌద్ధ గురువు ఒకడు ఆ దేవతను గురించి వర్ణిస్తూ. మరి వారాహి ఏమిటి? వారాహి అంటే 2 అర్థాలు ఉన్నాయి. వరా అహము, శ్రేష్టమైనటువంటి పగలు, శ్రేష్టమైన దివ్య తేజస్సు కలిగినటువంటి దేవత వారాహి అని అంటే. వరాహం అంటే పంది ముఖము. 2 అర్థాలు కూడా ఉన్నాయి. అమెరికాలో ఒక బౌద్ధ భిక్షువు ఉన్నాడు ఇటీవల. ఆయన ఒక శిష్యుడు ఉన్నాడు. గురువుగారు, నేను ఈ వజ్రవారాహిని గురించి సాధన చేశాను, దీని తత్వాన్ని గురించి నేను ఇంటర్నెట్లో పెడతాను అన్నాడు. వీలు లేదన్నాడు ఆయన. కొన్నాళ్ళకు అతడికి ఒక అనుభవం వచ్చింది. ఒక పంది పిల్ల వచ్చి చేతిని కొరుకుతున్నట్టుగా వచ్చింది. ఇట్లా వచ్చిందండి చేతిని కొరుకుతున్నట్టుగా అని గురువుగారితో చెప్పాడు. అని చూసి, నిజమే, నీ కల సత్యమే. పరమేశ్వరి నీ చేతిని కొరికింది అని అంటే నీ చేతితో నువ్వు రాయటానికి, చెప్పటానికి అనుమతి ఇచ్చింది అని అర్థం. ఇప్పుడు పెట్టడానికి అనుమతిస్తున్నాను అన్నాడు. అతడు ఇంటర్నెట్లో వజ్రవారాహిని గురించి పెట్టాడు. ఇటీవలే జరిగినటువంటి సన్నివేశం అది. ఇట్లా వాణ్ణి చంపాలే. విష్ణుమూర్తి ఆదివరాహ రూపంలో వచ్చాడు, శ్వేతవరాహ రూపంలో వచ్చాడు. మనం ఇప్పుడున్నది అదేగా శ్వేతవరాహ కల్పం. ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అని సంకల్పం చెబుతున్నాం. కనుక
ఆ శ్వేతవరాహ కల్పం, శ్వేతవరాహంగా వచ్చాడు. ఆ వరాహం హిరణ్యాక్షుణ్ణి చంపింది. మరి ఇక్కడ ఈ వరాలను సమన్వయం చేయటం ఎట్లా అని అంటే, నువ్వు నన్ను చంపరాదు అన్నాడు, ఆమె వచ్చి చంపలేదు. నన్ను ఎవడు ఈ ప్రపంచంలో ఎవరు నన్ను చంపకూడదు, నువ్వు చంపకూడదు, ఆమె చంపలేదు. ఆమె యొక్క శక్తి ఆవేశించినటువంటి వరాహమూర్తి వచ్చి చంపాడు. ఆమె శక్తి ఆయనలో ఉన్నది కనుక వారాహి శక్తి కలిగినటువంటి వరాహమూర్తి, అవతారమూర్తి వచ్చి చంపాడు. ఇలా సమన్వయం చేశారు మంత్ర గ్రంథాలలో హిరణ్యాక్షుని గురించి. ఆ వజ్ర వారాహి, వజ్రేశ్వరి, ఆ మంత్రం ఇతడికి ఇవ్వబడింది పద్మసంభవుడికి. ఆ వజ్రవారాహి మంత్రాన్నే మా మౌనస్వామి పూర్వజన్మలో చేశాడు హిమాలయ గుహలో. అంతకుముందు జన్మలో ఆయన బృందావనంలో ఉండేవాడు. ఆ విషయాన్ని గురించి ఇంతకుముందు ప్రస్తావించాను కూడా. నేను బృందావనానికి వెళ్ళినప్పుడు 500 సంవత్సరాల క్రింద ఆయన అక్కడ సనాతన గోస్వామికి గృహస్థ శిష్యుడుగా ఉండి, నాతో ఉన్నటువంటి అనుబంధం వల్ల నేను కూడా మీలాగా కొన్ని 100 సంవత్సరాలు జీవించాలి అని చెప్పంటే సాధన మొదలుపెట్టించాను. శరీరం సహకరించక శరీరం పతనమైంది, కానీ సాధన ఆగలేదు. హిమాలయాలలో సాధన చేసి 300 సంవత్సరాలు వజ్రవారాహి మంత్రాన్ని చేసిన తర్వాత 300 ఏళ్ళు జీవించగలిగాడు ఆయన. తపస్సు అన్ని 100 ఏళ్ళ తపస్సు కొద్ది సంవత్సరాలు చేశాడు. అట్లా వజ్రవారాహి, వజ్రేశ్వరి, వజ్రవైరోచిని ఆ దేవతా మంత్రం, దేవదత్తమైనటువంటి దాన్ని మొదలుపెట్టాడు పద్మసంభవుడు. నాభిస్త శుక్లాబ్జగ సూర్యబింబే సంసక్తరత్యంబుజవాహనపీఠే స్థితాం పదేనాన్యతరేణ సమ్యక్ ఉత్క్షిప్తదీప్తాన్యతరాంఘ్రి పద్మాం దిగంబరాం అర్కసహస్రభాసాం ఆచ్ఛాదితాం దీధిది పంజరేణ కంఠస్థలీభాసురముండమాలాం లీలాసఖీం దేవజనాధిపశ్య చిన్నం శిరః కీర్ణకచందధానాం కరేణ కంఠోద్గతరక్తధారాం ధారాత్రయే తత్ర చ మధ్యధారాం కరస్థవక్త్రేణ ముదాః పిబంతీం పార్శ్వే సఖీం భాసురవర్ణినీం చ పార్శ్వాంతరే భీషణడాకినీం చ అన్యే పిబంత్యావసృగంబుధారే నిరీక్షమాణాం అతిసమ్మదేన భయంకరాహీశ్వరబద్ధమౌళిం జ్వలద్యుగాంతానలకీలకేశీం స్ఫురత్ప్రభాభాసురవిద్యుదక్షీం చండీం ప్రచండాం విదధీత చిత్తే. ఇంతకుముందు నేను చెప్పిన వర్ణనంతా ఈ శ్లోకాలలో ఉన్నది. ఆ దేవతా మంత్రాన్ని కొన్ని నెలలు చేశాడు శ్మశానంలో పద్మసంభవుడు. ఆ దేవత సాక్షాత్కరించింది, కనిపించి చెప్పింది, పద్మసంభవ, నీ తపస్సుకు సంతృప్తి చెందాను. అయితే కేవలం ఈ మార్గంలో మంత్రజపం చేయటము, తపస్సిద్ధి పొందటము పూర్తి కాలేదు నీ సాధన. నీ జీవిత మార్గంలో నువ్వు సాధన చెయ్యాలి అని అంటే మహర్షులు 100 సంవత్సరాలు కఠోరమైనటువంటి నియమాలతో తపస్సులు చేశారు. పంచాగ్ని మధ్యంలో నిలబడి చేశారు, గొంతులోతు సన్నీళ్లలో నిలబడి చేశారు. నీవట్ల కాదు, నీవు కామసాధన చెయ్యి. కామసాధన చెయ్యి అంటే నువ్వు స్త్రీలతో మంత్రము చేస్తూ తపస్సు చెయ్యి, క్రీడిస్తూ. అప్పుడు నీకు సిద్ధులు ఎక్కువ వస్తాయి, కుండలిని సముత్థాపనం వేగంగా జరుగుతుంది అన్నారు. దక్షిణాచార మార్గము, సంప్రదాయము దాన్ని అంగీకరించదనుకోండి, అయినా అతడు చేసిన సాధన అది. మరి ఎట్లా తల్లి? సరేనమ్మా, ప్రయత్నిస్తాను. నువ్వు ప్రయత్నించిందాకా నేను ఆగను. ఇదిగో ఇంకా సేపట్లో ఒకళ్ళు వస్తారు. ఒక అమ్మాయి మరణించింది. ఆ అమ్మాయిని అక్కడ పూడ్చిపెట్టి వెళ్తారు వాళ్ళు. ఈ రాత్రి ఆ శవాన్ని బయటికి తీ, నేను ఆ శవంలోకి ఆవహిస్తాను, నాతో క్రీడించు అన్నది దేవత. అతడు ఆ పని చేశాడు. ఆమె సంతృప్తి చెందింది. నీకు సిద్ధశక్తులు ఇస్తున్నాను పద్మసంభవ, నేను ఆవహించిన ఈ శరీరాన్ని మళ్ళీ ఇక్కడ పూడ్చిపెట్టవద్దు, పక్కనే ఉన్న నదిలో పారేసి నువ్వు బయలుదేరి వెళ్ళు. ఇంకా కొన్ని చోట్ల నువ్వు సాధన చేయవలసింది ఉన్నది, ఆ ప్రదేశాలకు వెళ్ళు, అక్కడ సాధన చేయి. నీకు దివ్యశక్తులు మహత్వపూరితమైనటువంటి ప్రభావం వస్తుంది అన్నది దేవత.
బయలుదేరాడు. సిద్ధశక్తులతో సాధనలు చేసి సాధించాడు. నేపాల్లో జాహోర్ అనే ఒక సంస్థానం ఉన్నది, నేపాల్ టిబెట్ బార్డర్లో. ఆ జాహోర్ సంస్థానానికి వెళ్ళాడు. మహారాజు ఎవరో బౌద్ధ భిక్షు వచ్చాడు, ఆదరించాడు. ప్రజలు ఏదో వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు, వాళ్ళ బాధలు తీరుస్తున్నాడు, వాళ్ళ కష్టాలు తీరుస్తున్నాడు. శక్తి సమన్వితుడు, మహాపురుషుడు అన్న పేరు వచ్చింది. చెప్పినవి జరుగుతుంటే దానికి మంది బాధలు పోతుంటే జనం వస్తారు. మహారాజు విన్నాడు. ఆయన వచ్చి దర్శనం చేసుకున్నాడు. రాజకుమారి వచ్చింది, రాజవంశం వాళ్ళు వచ్చారు, దర్శనం చేసుకున్నారు. ఆయన చూసి ఆకర్షించబడింది రాజకుమారి. ఆకర్షించబడి ఈయన ఆకర్షించబడ్డాడు. ఆ అమ్మాయిని చూసి చాలా బాగుంది అనుకున్నాడు. ఆ రాత్రి తన మంత్రశక్తితోటి ఆమెను ఆకర్షించాడు. ఆమె ఏకాంతంగా రాత్రివేళ ఎవరూ చూడకుండా ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన గదిలో ఉన్నది. వాళ్ళిద్దరూ ఈ సాధన చేశారు. దీనికి ఆయన మంత్రయానము అని పేరు పెట్టాడు. ఈ మంత్రయాన సాధన సహజయానము అని తర్వాత మనకు యోగశాస్త్రంలో పేరు వచ్చింది. సహజయానం అంటే ఈ మార్గం. ఈ సహజయాన సాధన చేసినటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. చండీదాస్ ఇటీవలి కాలంలో మొన్న ఉన్నటువంటి వాడు చండీదాస్, ఓ శతాబ్దం కింద. వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి రామమణి అనే అమ్మాయిని ప్రేమించాడు అతడు. ఆ అమ్మాయిలో దేవతను చూసేవాడు. ఆ దేవతను ప్రేమించాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడాను తిరస్కరించారు. ఏమిటి ఇట్లాంటి పని చేస్తున్నావు అని చెప్పి. లేదు, ఆమెలో దేవత ఉన్నది, ఆమె దేవతను చూస్తున్నాను. దేవత ఉంటే పూజిస్తావు. అసలు పని మనిషిని ప్రేమించడం ఏమిటి, పని మనిషిలో దేవత ఏమిటి, నువ్వు ప్రేమించడం ఏమిటి, నాన్సెన్స్ అన్నారు. కానీ అతడు భజన చేస్తుంటే ఆమె నాట్యం చేస్తున్నది. వీళ్ళందరూ కూడా తెలియకుండానే అక్కడ చేరి భజనలు చేయటం, ఆమె చుట్టూ నాట్యం చేయటం మొదలుపెట్టారు. అంటే ఆ శక్తికి వశులైపోయినారు. ఆ చండీదాస్ మహాభక్తుడుగా ఉత్తర హిందూస్థానంలో పేరు చెందాడు. ఆయన పాడిన పాటలు, రాసిన కీర్తనలు ఇవాళ చాలా జగత్ప్రసిద్ధములైనటువంటివి. రామమణి ఆ అమ్మాయి పేరు. రామమణి అని గొంతెత్తి అతడు పాడుతుంటే పరవశించిపోయే వాళ్ళందరూ కూడా సహజయానము అని పేరు పెట్టారు దానికి. ఇతడు మంత్రయానము అన్నాడు. మంత్రయాన మార్గంలో ఒకరోజు రాత్రంతా ఆ అమ్మాయితో సాధన చేశాడు. తెల్లవారింది. రాజకుమారి ఇతడి గదిలో ఉన్నది. మహారాజుకు వార్త వెళ్ళింది. రాజకుమారిని ఎట్లా పాడు చేశాడు, అమ్మాయి మోసపోయింది. భటులను పిలిపించారు, ఇద్దరిని తీసుకొచ్చారు, విచారణ చేశారు. నిజమే మహారాజా, నా మార్గం ఇది. పరమేశ్వరి నాకు ఈ మార్గాన్ని నిర్దేశించింది. పరమేశ్వరి నిర్దేశించటాలు ఇట్లాంటివి నేను ఒప్పుకోను. వీళ్ళిద్దరినీ కూడా నడిబజార్లో నిల్చోబెట్టి చుట్టూ కట్టెలు పెట్టి తగలబెట్టి చేయండి అన్నాడు మహారాజు. నడి వీధిలో పెట్టారు, చుట్టూ కట్టెలు పేర్చారు, తగలబెట్టారు. అగ్ని జ్వాలలు పైకి లేచినాయి. మహారాజు దగ్గర ఉన్నాడు. శిక్ష తాను వాళ్ళు అనుభవింపజేయాలి తప్పించుకోకుండా. చుట్టూ సైనికులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది జాలి పడుతున్నారు. అయ్యో రాజకుమారి చంపుతున్నాడు మహారాజు అని. మంటలు వచ్చినాయి ఆకాశం అంత ఎత్తు, కానీ ఏమీ కాలేదు వాళ్లకు. ఆ మంటలలో నుంచి నడుచుకుంటూ వచ్చారు. మహారాజా, ఈ మంటలు నన్ను ఏమీ చెయ్యలేవు. మా ఇద్దరి గుడ్డలు కూడా కాలలేదు. నేను బుద్ధడాకిని, వజ్రవైరోచిని ఇచ్చిన శక్తి వల్ల వచ్చినటువంటి వాడిని. నేను బుద్ధాంశ సంభూతుణ్ణి. అమితాభ బుద్ధుడిలో నుండి నేను పుట్టాను. అమితాభ బుద్ధుణ్ణి నేను. చూశారు. అయితే నిజానికి కావాలనుకుంటే రాత్రి మేమిద్దరం తప్పించుకొని వెళ్ళొచ్చు, కానీ రహస్యంగా తప్పించుకొని వెళ్ళి పారిపోయినారు అని అనిపించుకోవడం ఇష్టం లేదు. మీరు నన్ను ఏం చెయ్యలేరు అన్న సంగతి మీకు చూపిద్దామని చేశాను ఈ పని అన్నాడు పద్మసంభవుడు. మహారాజు దిగ్భ్రాంతి చెందాడు. అయ్యా, మీరు ఇంతటి మహానుభావులను అనుకోలేదు. మా అమ్మాయిని పెళ్లి చేస్తాను, మీరు రాజ్యం మీకే అప్పగిస్తాను, పరిపాలించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను ఈ చిన్న రాజ్యం కోసం రాలేదు ఇక్కడికి. నేను బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయటం కోసం వచ్చాను. నా ధ్యేయం ఇది కాదు. మీ అమ్మాయి నాతో వస్తుంది, బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేస్తుంది బౌద్ధ భిక్షుకిగా అన్నాడు. ఆమెతో కొన్నాళ్ళు గడిచాడు. ఆ ఒక చోట సంఘారామాన్ని నిర్మించి ఆమెను అక్కడ ఉంచాడు. ఇక్కడ ఉండి నువ్వు బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చెయ్యి. నేను హిమాలయాలలో ఇంకో చోటికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. నేను ఇంతకుముందు రహస్యంగా తపస్సు చేసిన చోటు ఒక గుహ ఉన్నది.
ఆ గుహ దగ్గరికి అక్కడి నుంచి ఎందుకో పిలుపు వస్తున్నది, అక్కడికి వెళ్తాను నేను, నువ్వు ఉండు. మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎట్లా ఉండేది అన్నది రాజకుమారి మందారవ ఆమె పేరు. తప్పదు, మన కర్తవ్యం మనకు ప్రధానం, ఇక్కడే ఉండు అన్నాడు. ఆమెకు నచ్చ చెప్పాడు. ఆ హిమాలయాలలోని ఆ మహాగుహ దగ్గరికి వెళ్ళాడు. ఆ మహాగుహ అక్కడ ఒక పెద్ద జలపాతం ఉన్నది, చెట్లు చుట్లు, పండ్ల చెట్లు, అడవి అంతా కూడాను. ఆ స్థలం సుపరిచితమైనదే అతడికి. ఆ స్థలాన్ని నేను కూడా ధ్యానంలో చూశాను. ఆ స్థలానికి వెళ్ళాడు పద్మసంభవుడు. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాడు. అంతకుముందు చూసిన గుహ, తపస్సు చేసిన గుహ. అక్కడికి వెళ్ళి అక్కడ దేవతకు నమస్కారం చేసి వజ్రేశ్వరి వజ్రభైరవి నమస్కారం చేసి ఇవతలికి వచ్చాడు. ఒక దిగంబరి అయినటువంటి బాలిక, 14 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్నటువంటి అమ్మాయి కనిపించింది. పరిపుష్టమైన అవయవాలతో యవ్వనంలో ఉన్నది. ఎవరు నువ్వు, ఇట్లా ఉన్నావేమిటి అన్నాడు. ఆ అమ్మాయికి ఏం భాష రాదు, మాటలు రావు. కోతిలాగా కిచకిచ అన్నది. ఏమిటి ఈ అమ్మాయి కోతిలాగా మాట్లాడుతున్నది, కోతిలాగా ఎగురుతున్నది, దూకుతున్నది. అసలు అమ్మాయికి మానవులను ఎవరిని చూసిన జ్ఞానం లేదు. ఆశ్చర్యపడ్డాడు. ఎవరీమే, ఈ అమ్మాయి ఎవరు, ఇట్లా ఉంది. చుట్టూ కోతులున్నాయి, కోతులతో తిరుగుతున్నది, కోతులతో ఆడుతున్నది. ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానంలో చూశాడు. ధ్యానంలో చూస్తే విషయం తెలిసింది కొంత. ఆ అమ్మాయిని రమ్మని పిలిచాడు. అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని సమ్మోహన విద్యతో, అంటే ఇవాళ మనం హిప్నటిజం అంటాం, హిప్నటైజ్ చేశాడు. ఆ అమ్మాయి అలా పడుకున్నది. ఇప్పుడు చెప్పు, నువ్వెవరు? నోట మాట రావటం లేదు. మాట వస్తుంది, మాట ఇస్తున్నాను నేను నీకు అంటే అప్పుడు అమ్మాయి నెమ్మదిగా తడువుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టింది. నాకు మాటలు రావు. చిన్నప్పుడు నా తల్లి నేపాల్లో ఉండేది. నేను ఈ మార్గంలో మా తల్లి ప్రసవించడానికి పుట్టింటికి వెళ్తుంటే పులి వచ్చి అందరినీ చంపింది. నా తల్లి నన్ను ప్రసవించి మరణించింది. ఎవరూ లేరు. ఈ అడవిలో కోతులు నన్ను పెంచినాయి. కోతుల మధ్య పెరిగాను నేను. మానవులు ఎట్లా ఉంటారో నాకు తెలియదు ఇప్పుడు మిమ్మల్ని చూసిందాకా. ఎందుకెట్లా అయినావు నువ్వు? ఏమి తప్పు చేశావు? ఈ జన్మలో ఇలాంటి 12 సంవత్సరాల పాటు ఈ రకమైనటువంటి దుర్భరంగా జంతువుల మధ్య, కోతుల మధ్య ఎందుకు పెరిగావు నువ్వు? పూర్వజన్మలో ఏం తప్పు చేశావు? నీ పూర్వజన్మను తెలుసుకుండే శక్తిని ఇస్తున్నాను, వెనక్కు వెళ్ళు అన్నాడు. వెనక్కు వెళ్ళింది. అంటే కాలగమనంలో వెనక్కు వెళ్ళింది. ఆయన ఇచ్చిన ఆజ్ఞ వల్ల, హిప్నాటిక్ సజెషన్ అంటాం ఇవాళ. వెళ్ళి చెప్పింది, నేను పూర్వజన్మలో డాకిని, దివ్యశక్తులు కలిగినటువంటి దాన్ని. ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు. నా వల్ల ఆయనకు తపోభంగం కలిగింది. ఆయన తపస్సు భంగం కలిగి నేను చేస్తున్న అల్లరి వల్ల, గందరగోళాల వల్ల ఆయన చూసి నన్ను శపించాడు. కోతిలాగా ప్రవర్తించావు, కోతివైపో అన్నాడు. ఆయన కాళ్ళ మీద పడ్డాను. అప్పుడు కొంత శాప విముక్తి ప్రసాదించాడు. మానవిగానే పుడతావు, కానీ కోతుల మధ్య పెరుగుతావు. తర్వాత ఒక యోగి వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడులే అని ఆయన శాప విముక్తి ప్రసాదించాడు. ఆ శాప విముక్తి ప్రసాదించిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చి నాకు శాప విమోచనం కలిగించారు. ఇది నా కథ అన్నది. మళ్ళీ డీహిప్నటైజ్ చేశాడు. మామూలుగా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని స్వీకరించాడు అతడు. ఆ అమ్మాయిని చూశాను నేను. ఆ అమ్మాయి ఇటీవల జన్మ కూడా ఎత్తిందనుకోండి, సరే అది కూడా గుర్తించాను. ఇలా ఆమెకు శాక్యదేవి అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆమె బుద్ధుడు పుట్టినటువంటి శాక్య వంశానికి చెందినటువంటి అమ్మాయి ఆవిడ. ఇదంతా 7వ శతాబ్దంలో జరిగినటువంటి కథ. బుద్ధుడు ఎప్పుడో క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కింద ఉన్నటువంటి వాడు. ఆ వంశంలో ఉన్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయితో కొన్నాళ్ళు అక్కడ ఆ జలపాతాల దగ్గర, ఆ గుహ దగ్గర ఉండి ఆమెతో
శృంగార క్రీడలు చేసి ఆ కామములో నుండి దివ్యమైనటువంటి సిద్ధశక్తులను పొందేటువంటి యోగ మార్గంలో సాధనలు చేసి వజ్ర సాధన అని అంటారు చేసి అతడు ఇంకా అధికతరమైన శక్తులను సాధించాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ వంశీయులు ఇంకా ఉన్నారు, వాళ్ళకి అప్పగిచ్చాడు. మీ అమ్మాయి అయ్యా ఇట్లా జరిగింది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అక్కడ ఒక పెద్ద సంఘారామాన్ని నిర్మించాడు, ఆమెకు దానికి అధికారిని చేశాడు. కొంతకాలం అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ నేను బుద్ధగయకు వెళ్ళాలి, బుద్ధగయకు వెళ్ళి బౌద్ధమతం ప్రమాదంలో ఉన్నది, పండితులందరూ ఇబ్బందులు పడుతున్నారు, శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు మాంత్రికుల చేతుల్లో చిక్కులు పడుతున్నారని వింటున్నాను నేను. మంత్రవేత్తలు ఎట్లా ఉంటుందనంటే వాదంలో గెలవలేకపోతే వాడి మీద శాతపడి చేస్తారు. వాడు మాట్లాడలేడు, వాదించలేడు, ఏదో నోరు పడిపోతుంది, చెయ్యి పడిపోతుంది, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అందువల్ల బౌద్ధ పండితులు నువ్వు రక్షించాలి, బౌద్ధ ధర్మాన్ని రక్షించాలి అని బుద్ధగయకు వెళ్ళాడు. బుద్ధగయకు వెళ్ళి అక్కడ పండితులను, ఇతర మతాలకు సంబంధించినటువంటి పండితులందరినీ కూడా ఓడించాడు. వాళ్ళు చాలా చేశారు ఈయన మీద. వాళ్ళందరినీ కూడా తన మంత్రశక్తితోటి అణిచివేశాడు. బౌద్ధ ధర్మాన్ని స్థాపించాడు, అందరినీ గెలిచాడు. ఒక్కో కాలం ఒక్కొక్కళ్ళకు విజయాన్ని ప్రసాదిస్తుంది. ఎవరి కాలం వాళ్ళది, ఎవరి యోగం వాళ్ళది. ఆనాడు బౌద్ధమతం ప్రబలంగా ఉండేటువంటి రోజులు. అందువల్ల బౌద్ధ ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన అవతరించినటువంటి వ్యక్తి